మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుండి వెళ్ళిపోండి, విద్యార్థులపై తీవ్ర చర్యలు పొడిగడుతున్న ట్రంప్ సర్కార్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం సహా వేర్వేరు కారణాలు ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికా చదువుకోవడానికి వెళ్ళిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేస్తోంది. ఏడాది రెండేళ్ల కిందట చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తుంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటుంది. స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. నార్త్ ఈస్టర్న్, హ్యాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఒక్క నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం 40 మందికి వీసా రద్దు నోటీసులు అందగా ఇందులో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారే. మరో 22 మంది చదువు పూర్తి చేశారు. వీసా రద్దు అవడంతో విద్యాభ్యాసానికి సంబంధించి సెనీస్ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు విశ్వవిద్యాలయాల నుంచి మెయిల్స్ వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తీవ్ర ఆందోళన నెలకొంది. ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక తలడిల్లుతున్నారు. హమాస్ అనుకూల ఆందోళనలో పాల్గొన్నారంటే అమెరికా ప్రభుత్వం గత నెలలోనూ కొందరిని పంపించేసింది. అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధిక శాతం కేసులు కొట్టేస్తారు. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. వీసా రద్దు అయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, H1Bపై ఉద్యోగం చేయడానికి, అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్ళిపోవాలంటూ మెయిల్స్ పంపిస్తున్నారు. విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలపైన అమెరికా ప్రభుత్వం కన్నేసింది. ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు, అమెరికా సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా చర్యలు తీసుకోవాలంటూ వర్తమానం పంపింది. స్నేహితులు, ఇతరులు పెట్టిన పోస్టులను పరధ్యానంగా లైక్ చేసిన, ఫార్వర్డ్ చేసిన ఈ ప్రభావం తప్పదు. F1, M1, J1 కేటగిరీ వారికి ఇప్పటికే వీసా అందజేసిన, కొత్తగా ఇవ్వాలన్న నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వీసా రద్దు చేసి అమెరికా వదిలిపెట్టి వెళ్లాలంటూ వస్తున్న నోటీసులపై విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ అటార్నీని సంప్రదించాలి. అక్కడి చట్టాలకు అనుగుణంగా వాళ్ళు సలహాలు అందిస్తారు. తెలుగు సంఘాలు సంప్రదిస్తే సాయం పొందే వీలుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.